అందరికి శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగిట హెడ్లైన్స్ చూడుర్రి. కబ్జా అయినయట 171 చెరువులు, మొత్తం ఆగం చేసిరట 10 ఏళ్ళు. వరద సాయం పెంచుమన్న సీఎం, 2 ఏండ్ల పోతదట అన్నల భయం. కార్మికులకు బోనస్, పండుగ ముంగట గట్టి దావత్. సైకిల్ ఎక్కుతున్నాడు తీగల సారు, ఏం ఆలోచన చేస్తాండో మల్లారెడ్డి గారు. ఇయాల అలిగిన బతుకమ్మ, ఏడాగుబడతలేదు కవితమ్మ. నర్మదా, కావేరి, కృష్ణ, యమున, గంగా, సరస్వతి, ప్రాణహిత ఇట్లా నదుల పేర్లు ఆడవిల్లలు పెట్టుకుంటారు. కానీ ఎవ్వరు సుతా మూసి నది పేరు పిల్లలకు పెట్టారని సీఎం సారు నిన్నో మీటింగ్లో చెప్పిండు. అందరూ వాజివే 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 అన్నారు. అయితే ఓ ఉద్యమకారుడు పెద్ద బిడ్డ పేరు మూసి అని పెట్టిండట నది మీద పాయరంతో. అది త్యాటకు కావాలే, వెనకట ఎట్లుండెనో గట్టుండాలని ఆయన ఆపోచన. మరి అట్లా అవుతుందో? మూసీ కంటే మొదలు మన సిటీలా శివార్లున్న చెర్ల సంగతి చూడుర్రి. 10 ఏళ్ల కిందట గిట్లుండే, ఇప్పుడు గిట్లు అయినాయి. బొచ్చడు చెరువులు మింగిండ్రు, అమురుకుండ్రు, కబ్జాలు పెట్టిండ్రు, బంగ్లాలు కట్టిండ్రు. ఇవన్నీ సుతం మొగుల మీదకెళ్లి శాటిలైట్ తీసిన ఫోటోలు. ఏ చెరువు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని ఇట్లా ఇవురంగా చూపించిండ్రు సర్కారోళ్ళు. 171 చెరువులు, 20 పార్కులు కబ్జా చేసిండ్రట పుణ్యాత్ములు. లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కలపడం, కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తప్పని కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తప్పని మాత్రం కంపల్సరీ ఉంటుంది. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవరు కట్టుకునే వాళ్ళు కట్టుకుని వదిలేద్దామన్నట్టు ఫైట్. ఇప్పుడు మూసి ముచ్చటకొస్తే లండన్ లో థేమ్స్ నది, జపాన్ లో యోధా నది, ఇదేమో సుమిద నది. అన్ని సుత సిటీల నడిమిట్లకెళ్లి వారేటియే. చుట్టూరా పెద్ద పెద్ద బంగ్లాలు, షాపింగ్ మాల్లు, టూరిస్టు జాగలు. ఆ లెవెల్ల కాకుండా మన నదిని సుత మంచిగా చేసుకుందామని ఈ కార్యం పెట్టుకుందట గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించేసి ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఎవరైనా లాస్ చేయం, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, జాగాలు పోయిన వాళ్ళకు పైసలు కట్టిస్తాం అన్నాడు చిన్న సీఎం బట్టి సారు. పవర్లు ఉన్నప్పుడు ఇండ్లు కూలగొట్టాలని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చిందని గరమైండు. ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచి ఉంచాం. మీలాగా మేము గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు. 150,000 కోట్లు అవుతుంది. దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 150,000 కోట్లు అవుతుందని? నిన్నటి మీటింగ్ లో ముఖ్యమంత్రి సార్ సుత గీదే చెప్పిండు. స్టేజ్ల మీద క్యాట్ వాక్ చేసినట్టు వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచుర్రి, వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 30 మంది మావోయిస్టులు మృతి. మహారాష్ట్ర ఎన్కౌంటర్లో 20 మంది హతం. బస్తార్ ఎదురుకాల్పుల్లో 18 మంది కన్నుమూత. దంతేవాడలో జవాన్ల దండయాత్ర, 12 మంది నక్సల్స్ మృతి. జార్ఖండ్లో 40 మంది మావోల లొంగుబాటు. గిసొంటి వార్తలు మస్తు పెరిగినాయి నడుమ. రేపు ఇంతకంటే ఎక్కువనే ఉండేటట్టున్నాయి. ఇంకో 2 ఏళ్లల్లా అన్నల అడ్రస్ లేకుండా చేస్తారట దేశంలా. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరేమంటారని సీఎంలు, డీజీపీలు, పెద్ద ఆఫీసర్లతోటి ఢిల్లీలో మీటింగ్ పెట్టిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. అన్నలుండే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళకెళ్ళి మనకాడికెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సారు, డీజీపీ, సిఎస్, ఆంధ్ర నుంచి పోలీస్ మంత్రి అనిత మేడం పోయిండ్రు ఈ ముఖ్యమైన మీటింగ్ కు. ఈ 723 మంది నక్సలైట్లు సరెండర్ అయితే 202 మంది ఎన్కౌంటర్ అయిందట. చీమల్ దూరని అడవిలకు స్పెషల్ పోలీసులు జొర్రి అందరిని పడేస్తున్నాం, లొంగిపోకుంటే కథమే అన్నాడు అమిత్ షా సారు. ఈ 10 ఏళ్లల్లా గా అడవిలా 12,000 కిలోమీటర్ల రోడ్లేసిండ్రట, 15,000 సెల్ ఫోన్ టవర్లు పెట్టిండ్రట. अप्रैल 2026 में बता पाए कि इस देश को राज्य सरकारें और केंद्र सरकार ने मिलकर नक्सलवाद की समस्या से पूर्णतया मुक्त कर दिया है. ఇదే టైంలా కామ్రేడ్ నారాయణ సారు గీ సలహా ఇచ్చిండు సెంటర్ వాళ్ళకు. మరి భారతదేశం జరిగే రేపులు, మర్డర్స్, కిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం పోవడం
ఈ మీటింగ్ అయినాక అమిత్ షా సార్ను కలిసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. మొన్నటి వరదలకు మా రాష్ట్రంలో 10,000 కోట్ల నష్టం జరిగింది. మీరుత్త 416 కోట్లే ఇచ్చిండ్రు, ఇంకింత సాయం కావాలని కోరిండట. అట్లనే మూసీ నదిని ముద్దుగా చేస్తానికి పైకమియమని అడిగిండట. తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తుండ్రని తారీఫ్ చేసిండట అమిత్ షా సారు. ఈడికెళ్ళొచ్చి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ను కలిసి మూసీని తేటగా చేసే కార్యానికి ఆసరా కావాలంటే సరే అన్నాడట ఆ సారు. తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరానే. పోరలకు కొత్త బట్టలు కొంటారు, తీరు వంటలు చేస్తారు, యాటలు కోసుడు మూతలు తీసుడు జోరుంటది. ఖర్చు సుత గట్టిగానే ఉంటుంది. పైసున్నోళ్ళదంటే ఎట్లా అంటే అట్లా నడుస్తుంది. తతిమ్మోళ్ళకే తిప్పల. వాళ్ళనో వీళ్ళనో షేబదలు అడుగుదామంటే అందరింట్లో పండుగ ఖర్చులేనాయి. గిసొంటి అల్లా గన్నలకు పండుగ ఖర్చులు పోంగా మస్తు పైసలు మిగులుతాయబ్బా. వాళ్ళ పనితనం అట్లుంటది. మళ్ళా సింగరేణి కార్మికులకు డబుల్ దసరా పోర్రి. తెలంగాణ పెద్ద పండుగకు బోనస్ అందింది. మళ్ళా ఒక్కొక్కలకు 1,90,000 రూపాయలు. 40,000 మంది చీకటి సూర్యులకు వెలుగుల పండుగ వచ్చినట్టే. సచివాలయానికి విలువనంపుకొని కొందరికి చెక్కులు వంచిండ్రు మంత్రులు, ఆ ఏరియాల ఎమ్మెల్యేలు. ఈ ఏడు 2,412 కోట్ల లాభం వస్తే అందులోకెళ్ళి 796 కోట్లు కార్మికులకే ఇచ్చిండ్రు. ఈ కష్టమంతా మీదే అని. మునుపు కంటే 20,000 ఎక్కువ ఇచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబు సార్ గిట్లా అన్నాడు పాత గవర్నమెంట్ ను. ఇచ్చే లాభాల్లో 32 నుంచి 33% పెంచినాం. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లాభాలు దాచుకొని సింగరేణి చరిత్రలో ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కార్మికులకు సుతా 5,000 బోనస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ గీ డిమాండ్ చేసిండు. దాంతో పాటు కొంచెం వేజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఇంతకుముందు రిటైర్ అన్నారు సింగరేణి ఎంప్లాయీస్ అందరూ, వారికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పెన్షన్. బొగ్గుబాయిలు అయిపోతే ఎట్లా, మా బతుకు తెరువు సంగతి ఏందని రంది పడుతుర్రట కొందరు. గాళ్ళకు గిట్ల భరోసా ఇచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. గ్రీన్ పవర్ ఎనర్జీ మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా. అసలు సింగరేణిలో ఏమైతుంది, లాభాలేంది నష్టాలేంది, రేపు ఏం చేయబోయేది కార్మికులకు చెప్పాలని ఆర్డర్ చేసిండు. అది కూడా దసరా దావత్ ఇచ్చి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. సింగరేణి అన్నలందరికీ తీన్మారోళ్ళ తరపున అడ్వాన్స్ దసరా అలాయ్ బలాయ్. ఆరో నాడు అలిగిన బతుకమ్మ. ఇవాళ పువ్వులు వేరుసరు, ఆటలాడరు, పాటలు పాడరు. వెనకట బతుకమ్మ వేరుస్తుంటే మాంసం ముక్క దాకి అపచారమైనందుకు ఆ దినం బంద్ పెట్టిండ్రని ఓ కథ. అమ్మవారు రాక్షసులను ఏసి పడేసుకుంటా నడిమిట్లా ఒకనాడు రెస్ట్ తీసుకుందని ఇంకొందరు చెప్పే ముచ్చట. మరి ఇప్పుడేం వార్త చెప్తారు అంటారా? పండుగ యాళ్ళ అందరు కలవరిస్తున్న ఓ అక్క గురించి అలిగిన బతుకమ్మ నాడు చెప్పుకుందాం. ఇది ఇయాల్టి ఆట కాదు, పాత ఈడియో. పండుగ వస్తుందంటే చాలు బంగారు బతుకమ్మ పేరు మీద ఒక్కొక్క నాడు ఒక్కొక్క జిల్లాల ప్రోగ్రాంలు చేస్తుండే కవితక్క. చుట్టూరు అమ్మలక్కలను గూకుండా పెట్టుకొని బతుకమ్మ వేసుకుంటా అక్క పాడుతుంటే ఏమన్నుండేదా? శివ పూజలాలయ చందమామ, శివుడింకరాడేమి చందమామ, పైన బోయే పక్షుల పాలయే మదనో నవయారి. అటెన్క పెద్ద మైదానంలో ఆట. రంగురంగుల లైట్ల కింద 100 మంది అమ్మలక్కలతోటి కవితక్క మా గొప్పగా పండుగ చేసుకుంటుండే. మన పండుగలు పబ్బాలను రేపటోళ్ళకి ఎరకయేస్తానికి తెలంగాణ జాగృతి పేరు మీద 17 బంగారు బతుకమ్మ సంబురాలు చేసేది. తాపకో పాఠం తెచ్చేది. కానీ కిత్తకు బతుకమ్మ వేరుస్తలేదు, ఆడతలేదు. ఇంకో 2 రోజులైతే సద్దుల బతుకమ్మే. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లా లేడీ లీడర్లను తాడినా అక్కైతే అగవల్లే. 17 కవితక్క తోటి ఆడుతుంటిమి, ఈ 7 రాకవాయి అని రందిపడ్డారట ఇల్లంతా. మరెందుకు పబ్లిక్ లకు వస్తలేదంటే ఢిల్లీ మందు దందా కేసులా 5 నెలలు తిహార్ జైలుండే వరకు పానం సుస్తయిందట. మొన్ననే ఓ పెద్ద దవాఖానలో చూపించుకున్న వీడియో బయటికిడిచిండ్రు. ఆరోగ్యం మంచిగా లేనందుకే అక్కకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ కూడా ఆడతలేదని అభిమానులు చెప్తున్న ముచ్చట. కవితమ్మ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితమ్మ. మా కవితక్క వల్లే బతుకమ్మకు ఇంత పేరొచ్చిందని గొప్పగా చెప్పుకునే పాటోళ్ళు ఈ తాపకు కవితమ్మ లేకుంటేనే బతుకమ్మ పండుగ చేసుకోవాల్సి వచ్చే. 2 పూలేసి చందమామ, 2 జాము చందమామ. ఇప్పుడు పార్టీ మారుడంటే పక్కా కాంగ్రెస్ కండువా కప్పుకునుడే.
అధికార పార్టీ అయ్యే అండ్లుంటే పనులైతాయి పతారా ఉంటుందని గాంధీ భవన్లకు గుసాయిస్తున్నారు. లేదంటే దేశాన్ని ఏలుతున్న బీజేపీలకు జంప్ అవుతున్నారు. ఇంకో తవ్వ అగవడకుంటే గట్లనే ఎవరన్నా కారెక్తే ఎక్కొచ్చు కూడా. కమ్యూనిస్టు పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చేటోళ్లే కానీ కండువాలు కప్పుకునేటోళ్ళు ఉండరు. తెలంగాణలో పార్టీలంటే గివ్వే కదా మరి. కాదు కాదు ఇంకోటి సుతున్నదట. వెనకాల మామ అల్లుండ్లు ముంగట తీగల కృష్ణారెడ్డి సారు ఒకటే కార్ల ముగ్గురు కూడి హైదరాబాద్ లో ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఇంట్లోకి పోయిండ్రు. ఏం పని మీద వచ్చిండ్రని అడిగితే నా బిడ్డ పెళ్లి ఉందని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సారు, మా మనవరాల లగ్గం కారటిస్తానికని ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు లోపలికి పోయి బయటకు వచ్చినాక మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. అగనట తెలంగాణలో సైకిల్ కోరలింగ్ చేసి పతారమేంచే ముచ్చట మాట్లాడిర్రట. మల్లోనాడు కూకొని క్లియర్ గా మాట్లాడుకుందాం అన్నాడట టీడీపీ అధ్యక్షుడు. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. మల్లన్న సుత మళ్ళా సైకిల్ ఎక్కుతాడా అని అడుగుదాం అంటే గట్ల తప్పించుకొని పోవట్టే. తీగల కృష్ణారెడ్డి సార్ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే, అంతకు మునుపు హైదరాబాద్ కు మేయర్ సుత. తెలంగాణ వచ్చినాక కారెక్కాన్లు ఉండలేక ఈ నడవనే కాంగ్రెస్ కండువాగా అప్పుకుండు. మళ్ళీ ఇప్పుడు పాత పార్టీలకు పోతుండు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుల వారి సీటు ఖాళీ ఉంది మరి. ఇక మన మల్లారెడ్డి సార్ ఏం చెప్తలేడు గాని అప్పట్లో సైకిల్ దొక్కే కారెక్కిండులో. ఇద్దరు చంద్రులకు ముద్దుల లీడరు. లగ్గం కారెటే ఇస్తానికైతే మామ అల్లుండ్లే కాకుండా నడుమిట్ల తీగల సార్ని ఎందుకంటే పెట్టుకపోయిండ్రో, నేను పచ్చకండువా కప్పుకుంటా అని ఇప్పుడే ఎందుకు చెప్పిండో చూడాలి మరి. రేపు ఏమైతుందో. మామ ఒక్క 500 కొట్టరా, గంటల పంపిస్తాం మళ్ళా. అవునా, గంటలో ఏడికెళ్ళొస్తాయిరా. ఏ ఒక్క ఆట పడనా అంటే అరగంటలనే కొడతా నీ పైసలు నీకు. ఇవాళ నా టైం మంచిగుంది పో. ఈ రాత్రికి రాత్రే కారో బంగ్లా కొనేస్తానో. అబ్బా జర్రంతలా తప్పింది, లేకుంటేనా ఈ తాపకి ఎట్లయినా కొట్టాల్సిందే. ఇగో గిట్లున్నది. కాయ రాజా కాయ అనుకుంటా ఆశ కురుకుతే ఆఖరికి గింత పనైతుంది మరి. ఈ బెట్టింగ్ యాప్లు పాడుగాను మందిని మింగుతానికే మోపైనాయి. చదువుకునే పోరల కాంచి నిరుద్యోగులు, సాఫ్ట్వేర్లు, దందాలు చేస్తోళ్ళు, సర్కార్ నౌకరు చేస్తోళ్ళు సుధా ఆన్లైన్ లో బెట్టింగ్ పెడుతుర్రు. రాత్రికి రాత్రే లచ్చలు కమాయించాలనే ఆశ కురుకుడు, అదనకు పైసలు లేకుంటే అప్పులు తెచ్చుడు, సాలకుంటే ఆస్తులు అమ్ముడు. ఆటలకు గుంజుతానికి మొదలు 2-3 మాటల 100కు 200, 500కు 1000 ఇస్తారు యాపోళ్ళు. ఇగేముంది, ఇయాల హ్యాండ్ రేసింగ్లు ఉన్నదని మనోళ్ళు పెడుతూనే ఉంటారు, పైసలు పోతూనే ఉంటాయి. ఫోన్ తెరిచినామా అంటే బొచ్చడు బెట్టింగ్ యాప్ లో యాడ్లు వస్తుంటాయి. పైసలు పెట్టుర్రి కోటీశ్వర్లు గారు అని. ఇదేందో చూద్దామని తెరిచిండ్రంటే అలా మునుగుడే. మిత్తికి పైకం తెచ్చి మరీ బెట్లు కడుతున్నారంటే చూడుర్రిగా. అప్పిచ్చినోడు ఎక్కువ రోజులు ఊకోడు కదా. ఇంటి మీదకి వస్తే ఇజ్జతికి పానాలు తీసుకుంటున్నారు కొందరు. ఒక్కళ్ళు చేయబట్టి ఇల్లే ఆగమైతుంది. మరి గింత నడుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటారా? ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉండదు. వాళ్ళు బ్యాన్ చేస్తూనే ఉంటారు, కొత్తగా రోజుకోటి పుట్టుకొస్తూనే ఉంటది. ఎక్కువ మటుకు పడుసోళ్ళకి మాయలు పడుతురు కాబట్టి మీ పోరలు గంటలకు మనం ఫోన్లు చూసుకుంటున్నా, ఊకూకే టెన్షన్ పడుతున్నా, బిత్తిరి చేస్తున్నా అమ్మ నాయనలు జరో నజరేస్తే మంచిది. హోటల్కి పోగానే టేబుల్ నీట్గా తుడిచిపెడతారు. ఆర్డర్ ఇవ్వగానే గరం తీసుకొచ్చి వడ్డిస్తారు. చూస్తుంటేనే నోరు ఉరుతుందబ్బా. జరంత టేస్ట్ నచ్చిందనుకో ఇక కుమ్ముడు. ఇంకోటి ఎక్స్ట్రా ఆర్డర్ ఇస్తాం. కానీ ఒక్క పారన్నట్ల ఒంటరల దిక్కు పోయిన రేవలన్నా గవన్నీ మాకెందుకు, కమ్మగా తిన్నాం, బిల్లు కట్టి అవతల పడ్డమంటారు. కానీ ఒక్క పారి లోపలికి పోయి చూస్తే నిమ్మలంగా ఇంట్లోనే వండుకుంటాం అంటారు కావచ్చు. హోటల్లో వంటారాల మీద సీక్రెట్ పోలీస్ నజరేయబోతున్నాడు. ఇక గదేనుల్లా సీసీ కెమెరాలు. కిచెన్ లో ఏం వండుతున్నారు, ఎట్లా వండుతున్నారో చూస్తానికి కెమెరాలు పెట్టాల్సిందే అని ఆర్డర్ వేసింది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. అవి సీదా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు లంకె కలుపుతారట. ఏడెట్లున్నది, వంటారాలు ఏం జరుగుతుందో ఈడికెళ్లే చూడొచ్చు అన్నట్టు. చిన్న కథలు పడుతున్నారా మరి? ముక్కినాయి, మురిగిపోయినాయి, పురుగులు పట్టినాయి, ఫ్రిడ్జ్లలో దాచినాయి, ఎచ్చి పచ్చి నూనెల గోలిచ్చి వడ్డిస్తుండ్రి. హెచ్ఎం మసాలాలు ఏం వాడుతున్నారో తెలియదు, వండేటోళ్ళు ఎంత నీటిగుండి వండి పెడుతున్నారో తెలియదు. కిచెన్ లో కాలు పెడతట్టే ఉండదు. ఈడ గోలిచ్చుడు, పక్కనే మోరివారుడు, ఈగల దోమలు మెట్టబెట్టుడు. ఇంత చక్కటి జాగాలు వండుతున్నారని తినేటోళ్లకు తెలియక కమ్మగా తీయకుందని కుమ్ముడు, ఈడ బిల్లు కట్టి సోంపు బుక్కి దవకంలో బెడ్ ఎక్కుడు. గట్ల కావద్దనే రూల్స్ స్ట్రిక్ట్ చేసిండ్రు అన్నట్టు. ఇళ్ళల్లో మనం వంటారు ఎంత తేడా ఉంటుందో హోటల్లో సుధా అట్లనే ఉండాలి. వండేటోళ్ళు నెత్తికి క్యాపులు, చేతికి గ్లౌజులు పెట్టాల్సిందే, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాల్సిందే అని ఆర్డర్ వేసిండ్రు. అట్లనే ఉప్పు, కారం, హెచ్చం మసాలాలు చూస్తే ఏది పడుతుంది కాకుండా కల్తీ లేని వాడాలని చెప్పిండ్రు. వీడికి మంచిగానే ఉన్నది కానీ సీక్రెట్ కెమెరాలు పెట్టి మా పని అయిపోయింది అనుకోకుండా చెకింగ్ చూస్తే గట్టిగా చేయరు సార్లు. గట్లనన్నా కస్టమర్లకు చక్కటి తిండి పెడుతుండొచ్చు.
రాజకీయాలు, స్పీచులు, ఓట్లు, సీట్లు, అవతలి పార్టీలను ఎట్లా గుంజాలే, మన బలగం ఎట్లా పెంచుకోవాలని పాలిటిక్స్లో గివ్వే ఆలోచన చేస్తారు ఎవరైనా. పార్టీ కార్యమైనా పబ్లిక్ మీటింగ్ అయినా వాళ్ళకేం ఫాయిదా అవుతున్నదనేదే చూసుకుంటారు. ఎప్పుడో బుద్ధి పుడితే అట్లా జనంలోకి పోతారు, దూరంగా మైకుల ముంగట 4 ముచ్చట్లు చెప్పొస్తారు. కానీ ఈసారి అట్లా కాదుల్లో. రాహుల్ సారు ఎల్లిగడ్డ దంచుతుంటే పైలం సారు మస్తు పిరమున్నాయి అని అంటున్నాడు కాక. ఆకుకూరలో ఉప్పు కారం దంచిన ఎల్లిగడ్డ వేసిండు, పొయ్యి ముట్టించి పోపేస్తే గంటె తిప్పిండు. మహారాష్ట్రలో ఓ దళితుల ఇంటికి పోయిండు. కాక పేరు షావు పటోలే. దళిత కిచెన్ అనే పోయి రాసిండు. అంటే దళితుల వంటలలో ఏముంటాయి, ఏం తింటారనేది చెప్పిండు. పెద్దోళ్ళింట్లో ఏం తింటారో అందరికి తెలుసు, కానీ మా ఇండ్లలో ఎట్లుంటుందో ఎవ్వలకు తెలియదని చెప్తుంటే తెలుసుకుంటానికే వచ్చినా అనుకొచ్చిండు రాహుల్ సారు. जैसे मेरे गांव में एक अपर कास्ट है, मेरी कास्ट नीचे है, तो वो क्या खा रहा है मुझे पता है, लेकिन मैं क्या खा रहा हूँ उसको आज भी पता नहीं सर. హర్బరాచి, పాలకూర, వంకాయ, పప్పు తోటి రొట్టెలు చేసి పెడితే ఇంటోళ్ళందరితోని కలిసి తిన్నాడు. आपका रोटी अच्छा था. ये मुझे सबसे अच्छा लगा. ये दूसरे नंबर पे था. इसमें मेरे लिए बहुत ज्यादा मच्छी है. ఇంట్లో ఏమేం పద్ధతులు పాటిస్తారు, బయట ఏం తక్లీఫులు ఉన్నాయో అరుచుకున్నాడు. పెద్దోళ్ళింట్లో చేయి గడుక్కున్నాడు మామూలే, కానీ పేదోళ్ళింటికి పోతేనే కదా కష్ట నష్టాలు తెలిసేది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, విజయవాడ దుర్గమ్మ, బాసర సరస్వతమ్మ, యమలాడ రాజరాజేశ్వరమ్మ, ఓరుగల్లు భద్రకాలమ్మ, అలంపూర్ జోగులాంబ, ఇట్లా తెలంగాణలో పేరువైన గుడుల కాడ జోరుగా నడుస్తున్నాయి అమ్మవారి నవరాత్రులు. వాడవాడలా తీరు మండపాల సెట్టింగ్లా తీరొక్క రూపాల నిలబెట్టుకొని కొలుసుకుంటుర్రు. అటు తిరుపతి అంకన్న బ్రహ్మోత్సవాలు నడుస్తుండే. చలో మొత్తం చూసేద్దాం పాండ్రి. మంచిగా దర్శనం చేసుకోండి. 6,66,66,666 రూపాయలతోటి మహబూబ్ నగర్ ల వాసవి మాతకు మహాలక్ష్మి అలంకారం చేసిండ్రు. తమిళనాడుకి వెళ్ళొచ్చిన కళాకారులు ఓడుపుతోటి దండలల్లితే భక్తులంతా మా భాగ్యం అనుకుంటున్నారు. నవరాత్రులల్లా ఇయాల్టికి 5వ రోజు అలంపూర్ జోగులాంబ కూష్మాండ దేవిగా, ఏములాడల స్కందమాత అలంకారంలా, భద్రాచలంలో ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చింది. నిర్మల్లా ఓ మండపంలా అమ్మవారిని నోట్లతోని సింగారిచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాల కేదార్నాథ్ గుడి సెట్టింగ్ లో అమ్మవారిని కొలుసుకుంటున్నారు. పొద్ముకి ఆటపాటలు జోరుగా నడుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా దేశాయిపేటల అమ్మవారి 18 శక్తి పీఠాలు ఒక్క దగ్గరనే చూపిస్తున్నారు భక్తులకు. ఇగటు ఉత్తరప్రదేశ్ మధురైల గీ సంబురాలు. డాన్స్ ఆడుతుంది ఎవలో గుర్తుపట్టిండ్రా? ఆవ్, ఎంపీ హేమామాలిని మేడమే. మహిషాసురుణ్ణి అమ్మవారు ఎట్ల కథం చేసింది, తల్లికి ఏ దేవుళ్ళు ఏం ఆయుధాలు ఇచ్చిండ్రో నాట్యం చేసుకుంటా కండ్లకు గట్టినట్టు చూపించింది మేడం. తిరుపతి ఎంకన్న బ్రహ్మోత్సవాలు మా సంబురంగా అవుతున్నాయి. పొద్దుగాల కల్పవృక్ష వాహనం, పొద్ముకి సర్వభూపాల వాహనం మీద తిప్పుతుంటే చూసుకుంటా మా భాగ్యం అనుకున్నారు భక్తులంతా. పండుగ పురాగా దగ్గరకు వస్తుంది మమ్మీ, ఇంకెన్నడు కొంటావు డ్రెస్సు? ఇవాళ రేపట్లా నాయనకు జీతం వస్తుంది, తీసుకుంటా బిడ్డ. నీ అవ ఎప్పుడు ఇంతే. మా దోస్తులంతా మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు. ఎంగిల్పూల బతుకమ్మ నడుచుతా పాతటి డ్రెస్ వేసుకోపోయినా 2 డ్రెస్సులన్నా తీసుకోకుండా చూడు. ఇగో గిట్ల పోరు పెడుతుంటారు. తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరేనాయే. పండుగ పూట కొత్త బట్టలు లేకుంటే ఎట్లా అని అమ్మ నాయనలు ఆడిడ తండ్లాడి కొనుక్కొస్తుంటారు పిల్లలకు. ఆల్రెడీ షాపుల కాడ జాతర నడుస్తుంది సుత. ఇక ముచ్చట చూడుర్రి. బతుకమ్మ పండుగకు బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకొని బట్టలు పెడుతున్నారు అనుకుంటురులే, వాజివే. కానీ అక్క సొంత బిడ్డ కాదు, వీళ్ళు సొంత అమ్మ నాయనలు కాదు. ఇంతకు బట్టలు పెడుతున్నది ఎవరో గుర్తుపట్టిరా? హౌ, చొప్పదండి పాత ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారోళ్ళ ఇంటామే. అయితే మునుపు అక్కొల్ల అమ్మ నాయనలు కాలం చేస్తే ఆకాంచి మంచి చెడ్డలు అరుచుకుంటురట.
ఈ అక్క ఒక్కతే కాదు, ఈడున్నోళ్ళంతా వాళ్ళ అమ్మనాయనలు లేనోళ్ళే. పతేడు పండుగకు ఇంటికి పిలిపించుకొని ఇట్లా బట్టలు పెట్టి అమ్మనాయనలు లేని లోటు తీరుస్తురన్నట్టు. హగో కన్నోళ్ళు యాదికొచ్చి అక్క ఎక్కెక్కి పడేడుస్తుంటే దగ్గరికి తీసుకొని ఊకుంచుతుంది మేడం. ఇక అందరి మంచి చెడ్డలు అరుచుకొని అటెన్ కాళ్ళతోని కలిసి బువ్వ తిన్నారు. కానీ లీడర్లంటే పదవిలు ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇస్తుంటారు, పవర్లకెళ్ళి దిగినాక మర్చిపోతారు. రవిశంకర్ సార్ మాత్రం అందరిని యాది పెట్టుకొని పతేడిట్ల పండుగకు బట్టలు పెడుతున్నాడంటే తారీఫ్ చేయాల్సిందే. మంచిగా పరీక్ష పడితే తప్ప అసలు నోటుకు నకిలీ నోటుకు తేడా గుర్తుపట్టుడు కష్టమేనబ్బా. దినం మనం వాడే కంపెనీ సబ్బు లెక్కనే ఉంటది. ఇంటికి తీసుకొచ్చి చూస్తే కవర్ కలర్ జరంతా అలాగుంటది. పాకెట్ల షాపత్తా కుల్లా షాపత్తా రెండు ఒక్క తీర్లనే ఉంటాయి. కానీ అందులో ఏం కలిసిందో చెప్పుడు కష్టమే ఉంటది. అది ఇదనేం లేదుల్లా, సగులం నకిలీనే వస్తున్నాయి. ఆఖరికి గిది కూడా. బాటిల్ చూపించుకుంటా ఆఫీసర్ను పిలిచి ఏదో ఆర్డర్ వేసిండు సారు జరసేపటికే. జేసీబీ తోటి నీళ్ల బాటలు మొత్తం పొతం పెట్టిండ్రు. నకిలీ కంపెనీ అట మరి. సారు ఉత్తరప్రదేశ్లా ఓ జిల్లాకు కలెక్టర్, ఎస్పీ సారు కడమ పోలీసులతోటి ఓ తాన మీటింగ్ పెడితే గీ నీళ్ల బాటలు ముంగట పెట్టిండ్రట. సేమ్ కంపెనీ నీళ్ల బాటల్ లెక్కనే ప్యాకింగ్ ఉంటది గాని పేర్లా ఒక అక్షరం అటు ఇటు ఉంటది. సారు గుర్తుపట్టి ఎమ్మటే ఎంక్వైరీ చేపిస్తే సప్లై చేసిన కాంట్రాక్టర్ ఇంట్లా మాల్ మొత్తం దొరకబట్టి పొతం పెట్టిండ్రు. అత్తర బుత్తర ఫిల్టర్ చేసి డమ్మి లేబుల్ పెట్టి కంపెనీ అని అమ్ముతున్నారన్నట్టు. ఖుద్దు జిల్లా కలెక్టర్ మీటింగ్ కు కూడా గవ్వే సప్లై చేసిండంటే మనోని ధైర్యానికి మెచ్చుకోవాలే పో. నీళ్ల దందా అట్లా నడుస్తుంది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.